మనం ప్రతిదానికి సోషల్ మీడియాలో మన వాళ్ళ హడావిడి కోసం చేస్తే, రేపు పొద్దున అది రివర్స్ అవుతదేమో ఆలోచించుకోవాలి. పోలీసులు అన్యాయంగా ఏడిపించుకు తినడం ఏంటి? ఇప్పుడు ఒక నిందితుడిని కోర్టుకి హాజరుపరిచేటప్పుడు, అతనికి తిండి పెట్టకుండా ఉండటం చట్టవిరుద్ధం. నిబంధనల విరుద్ధం. అతనికి తిండి పెట్టాలి. రోడ్డు మీద ముష్టేసినట్టు ఇట్ట బెట్టరు కదా! అటు పోలీసులు తినాలి గదా! ఆ తినేటప్పుడు పక్కన ఎక్కడో హోటల్ దగ్గర ఆగుతారు. ఆ డబ్బులు వాస్తవంగా పోలీసులు డిపార్ట్‌మెంట్ నుంచి క్లెయిమ్ చేసుకుంటారు. బట్ నిందితుడి తరపునోళ్ళే ఖర్చు పెడతారు. ఈ సోషల్ మీడియా అరెస్టుల విషయంలో ఎవరైతే ఆ భాస్కర్ అనేటటువంటి అతను దానికి సంబంధించిన అరెస్ట్ చేసి నెల్లూరు జైలు నుంచి కోర్టుకి తీసుకొచ్చేటువంటి సందర్భంలో ఈళ్ళందరూ కలిసి టిఫిన్ చేశారట. దాన్ని హడావిడి జేయం. దాని మీదన ఏదో వాళ్ళని సస్పెండ్ చేసేయడం. వాళ్ళేం పాపం చేశారు? యాస్ పర్ నార్మ్స్ వాళ్ళు టిఫిన్ పెట్టించాలా లేదా నిందితుడికి? వాళ్ళు కూడా తినాలా లేదా? ఇది నిబంధనల్లో ఉందా లేదా? రెస్టారెంట్‌లో కాకుండా రోడ్డు మీద ఏమైనా పడుకోబెట్టి పెట్టమన్నారా? లేకపోతే వీళ్ళేమన్నా వండి పెడతారా? అర్థం పర్థం లేని వాదనలతో అడ్డదిడ్డమైనటువంటిది మన రాజకీయ స్వార్థాల కోసం పోలీసులు వేధించడం రైటా? ఆలోచించుకోవడం బెటర్.